హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అర్చన. మనకి ముందుగా వేసవికాలం రాగానే గుర్తొచ్చేది వడియాలు. ఈ వడియాలను మనం ఇంట్లో ఈజీగా ఫ్యాన్ కింద కూడా పెట్టేయొచ్చు. ఈ వడియాలు పట్టడానికి మనకి ముందుగానే నానబెట్టే అవసరం ఏమీ లేదండి. అప్పటికప్పుడు కూడా ఈ వడియాల్ని ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక కప్పు వరకు సగ్గుబియ్యాన్ని తీసుకుని ఒక మిక్సీ జార్‌లో వీటిని వేసుకొని గ్రైండ్ చేసుకొని, అవి కాస్త బరకగానే ఉంటాయండి. బాగా ఫైన్‌గా అయితే గనక అవ్వవు. అలా నెక్స్ట్ మనం ఇంకొక వాటర్‌ని ఒక కప్పు వరకు యాడ్ చేసుకొని, అలా మిక్స్ చేసుకుంటూ అలా 3 వరకు వాటర్‌ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవడం వల్ల ఈ సగ్గుబియ్యం చక్కగా పేస్ట్ లాగా తయారవుతూ ఉంటుంది. ఇప్పుడు వీటిని మరొక కప్పు వరకు యాడ్ చేసుకొని 4 కప్పుల వరకు వాటర్‌ని యాడ్ చేసి ఈ పిండిని అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న సగ్గుబియ్యం బ్యాటర్‌ని పక్కన పెట్టుకొని, మనం స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి మందపాటి గిన్నెని ఒకటి పెట్టుకొని 1-3 వరకు వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ అంతా కూడా బాగా మనకి మరిగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం బ్యాటర్‌ని యాడ్ చేసి ఇది బాగా దగ్గరికి వచ్చే వరకు గంజి కాచుకొని, బాగా ఇది ఆరబెట్టుకున్నాక మనం చక్కగా షీట్ పైన గానీ, ఏదైనా క్లాత్ పైన గానీ వీటిని ప్రిపేర్ చేసేసుకోవడమే. తగినంత సాల్ట్‌ని, అలానే మనకు నచ్చితే వాము, జీలకర్ర, అలానే దింపేటప్పుడు కొంచెం ఒక 2 నిమిషాలు దింపుతా అనంగా అల్లం, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని దింపేసుకోవడమే. ఇది వేశాక మనకి ఎక్కువగా కూడా ఉడకక్కర్లేదండి. ఎందుకంటే కలర్ అనేది బాగా చేంజ్ అయిపోతూ ఉంటుంది. వీటిని బాగా ఆరబెట్టుకొని ఒక వెడల్పాటి బట్టను వేసుకొని దానిపైన గానీ, కాటన్ బట్ట పైన గానీ, ఏదన్నా షీట్ పైన గానీ వేసుకొని ఇది ఆరిన తర్వాత చక్కగా వీటిపైన క్లాత్ పైన వేస్తే వెనక్కి తిప్పి వాటర్‌ని జల్లుకోవడం వల్ల మనకి అవనేవి చక్కగా ఊడొచ్చేస్తూ ఉంటాయి. ఈ ఫుల్ వీడియో మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్‌లో అప్‌లోడ్ అయ్యుంది, చూసేయండి. చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక కప్పు వరకు మనం ఇలాగా తయారు చేసి పెట్టుకుంటే దగ్గర దగ్గర మనకి ఒక 100 వరకు వడియాలనేవి రెడీ అయిపోతూ ఉంటాయి. వీటిని ఎంచక్కగా ఆయిల్‌ని హీట్ చేసుకొని ఫ్రై చేసి పిల్లలకి పెట్టేయండి. చాలా ఈజీగా తినేస్తారు. అంత బావుంటాయి గూడా.